ఆదిత్యతో తన చదువు గురించి మాట్లాడలేకపోయాను అని టెన్షన్ పడుతున్న అను దగ్గరకు అక్క అంటూ లోపలికి వెళ్తుంది రాధ. రాధ ముందు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పు రాధ అని అంటుంది అను. బావ భలే హ్యాండ్సమ్గా ఉన్నాడక్క, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నవ్వుతూ చెప్తుంటే రాధ మాటలకు చిన్నగా నవ్వుతుంది అను. అక్క, నువ్వు బావతో నీ చదువు గురించి చెప్పావా? బావ ఏమన్నారు అని అడుగుతుంది రాధ. ఇష్ లేదే అని ముభావంగా అంటుంది అను. అదేంటక్క, బావతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, బావని చూస్తే మంచివారిలానే ఉన్నారు అని అంటుంది రాధ. చెప్దామని అనుకున్న చిన్ని, కానీ చెప్పే అవకాశం రాలేదు. ఆ మాటకు చెల్లిల ముఖం కూడా చిన్నబోవడంతో పర్వాలేదులే చిన్ని, నువ్వు ఇవన్నీ ఆలోచించకు, చూద్దాం అని అంటుంది అను. ఇంకా ఏదైనా మాట్లాడితే అక్క బాధపడుతుంది అని పెదవుల మీదికి నవ్వు తెచ్చుకుని సరే అక్క, బావ మాత్రం భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే, నేను ఫ్లాట్ అయిపోయాను అని తన అక్కను ఆట పట్టిస్తుంది రాధ. హై, ఏంటి ఆ మాటలు అని తన చెల్లిని కొట్టబోతుంటే అక్క, నేను చెప్పింది నిజం, నిజంగా బావ సూపర్ అని తుర్రు మరి పారిపోతుంది రాధ. చెల్లెలి అల్లరికి నవ్వుతుంది అను. నిశ్చితార్థం వారం రోజుల్లో నిర్ణయించినందుకు మనసులోనే సంతోషపడతాడు ఆదిత్య. రాజలక్ష్మి గారు ఆదిత్య అలా సైలెంట్గా ఉండడం చూసి ఆది ముఖం గమనిస్తారు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ తీక్ష్ణమైన చూపులతో ఎదుటి వారిని భయపెట్టేలా ఉండే ఆది కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే తృప్తిగా ఉంది ఆ తల్లి మనసుకి. తన తల్లి అలా చూడడం ఆదిత్య గమనిస్తూ ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఏమి లేదు కన్నా, నువ్వేనా పెళ్ళికి ఒప్పుకున్నది అని ఇంకా నమ్మకం కలగడం లేదు అని అంటారు రాజలక్ష్మి గారు. తల్లి మాటలకు చిన్నగా నవ్వుతాడు ఆది. అతనికి తెలుసు ఇప్పుడు తన తల్లి మనసులో ఎన్ని వేల ఆలోచనలు ఉన్నాయో. అమ్మ దేవకి, పూజా మందిరంలో కుంకుమ తీసుకురామా, అలాగే తాంబూలం తీసుకురా అమ్మా అని అంటారు సీతామహాలక్ష్మి గారు. అలాగే అత్తయ్య గారు అని కుంకుమ భరిన తాంబూలం తీసుకుని వస్తారు. ఇదిగోండి అత్తయ్య గారు అని కుంకుమ ఇస్తారు. కుంకుమ అందుకుని అఖిలండేశ్వరి గారికి నుదుటిన కుంకుమ పెట్టి తాంబూలం పెడతారు. అలాగే రాజలక్ష్మి గారికి కూడా కుంకుమ పెట్టి తాంబూలం పెడతారు. సరే వదిన గారు, ఇంకా మేము బయలుదేరుతాం అని అఖిలండేశ్వరి గారు చెప్తారు. అందరూ బయలుదేరుతూ ఉండగా దేవకి గారు అనుని పిలుస్తారు. అక్క, అమ్మ పిలుస్తుంది, వెళ్దాం పదా అని అనుని తీసుకుని వెళ్తుంది రాధ. సీతామహాలక్ష్మి గారు అను, వెళ్ళి అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా, అలాగే మీ అత్తయ్య దగ్గర కూడా అని అంటారు. తన నానమ్మ చెప్పినట్లు మొదట పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కోసం పాదాలకు నమస్కారం చేస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. తర్వాత తన అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. రాజలక్ష్మి గారు అనుని పైకి లేపితో సంతోషంగా ఉండు తల్లి అని దీవిస్తారు. అను చిరునవ్వుతో చూస్తుంది. అక్కడే ఉన్న ఆదిత్యను చూడాలంటే ఏదో తెలియని కంగారుగా ఉంది. తన కంగారును తగ్గించుకుంటూ నిదానంగా తన కళ్ళను మాత్రం ఎత్తి చూస్తుంది. అదే సమయానికి ఆది కూడా చూస్తాడు. ఇద్దరు కళ్ళు క్షణకాలం కలుసుకుంటాయి. అను కంగారుగా చూపు తిప్పుకుంటుంది. అందరూ బయలుదేరుతూ సరే బావగారు, ఇంకా మేము బయలుదేరుతాం అని అంటారు మురళీకృష్ణ గారు. సరే బావగారు అని రామచంద్రమూర్తి గారు అంటూ వాళ్ళతో పాటు అందరూ బయటికి వస్తారు. అను మాత్రం తన గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. నాన్నమ్మ, మీరు డాడీ కారులో ఇంటికి వెళ్ళండి, ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇట్టే ఆఫీస్కి బయలుదేరుతాను అని అంటాడు ఆది. సరే కన్నా, మేము మీ డాడీ కారులో వెళ్తాం. మోహన్ కృష్ణ గారు, అమ్మ రండి మనం బయలుదేరుదాం అని అంటారు. అత్తయ్య గారు మీరు ముందు కూర్చోండి అని అత్తయ్య మావయ్య గారిని కూర్చున్న తర్వాత తను కూర్చుంటూ వెళ్ళి వస్తాం పెద్దమ్మ గారు అని అంటారు. అలాగే అందరూ జాగ్రత్తగా వెళ్ళి రండి అని సీతామహాలక్ష్మి గారు అంటారు. అందరూ చిరునవ్వుతో బయలుదేరుతారు. ఇంతలో కారు ఎక్కుతూ వెనక్కి అను కోసం చుట్టూ చూస్తూ అను గది ఉన్న వైపు చూస్తాడు. కిటికీ దగ్గర తనని చూస్తూ నిలబడిన అనును చూసి
చిన్నగా నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు ఆదిత్య. అను ఆలోచనలతో ఆఫీస్కి చేరుకుంటాడు ఆదిత్య. ఆదిత్య వర్మ ఎంపైర్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో 7 అంతస్తుల బిల్డింగ్ ముందు కారు ఆగుతుంది. కారు దిగుతూ కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని 6 అడుగుల ఎత్తుకు తగ్గ బరువు, జిమ్ బాడీ, ముట్టుకుంటే మర్చిపోయేంత కలర్, చూడడానికి హీరోలా ఉంటాడు. సీరియస్గా ముఖం పెట్టుకుని ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. స్టాఫ్ అంతా బాస్ వచ్చేసరికి పిన్ డ్రాప్ సైలెంట్ అవుతారు. అందరూ లేచి విష్ చేస్తారు. అందరికీ తల ఆడిస్తూ తన క్యాబిన్కి లిఫ్ట్ ద్వారా వెళ్తాడు. బాస్ ఎంత అందంగా ఉన్నాడు కదా, అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు అని కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి చెప్తుంది. చూడు ఏమా, ఉద్యోగం చేసుకోవాలనుకుంటే బుద్ధిగా వర్క్ చూడు. అలా కాదని బాస్ని చూస్తూ ఉన్నావనుకో, తర్వాత జాబ్ కోసం ట్రై చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా అని చెప్తుంది సిరి. అది కాదు సిరి గారు అంటూ ఉండగా, నీకు ఇదే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే ఆఫీస్ బయట ఉండవలసి వస్తుంది. నువ్వు కొత్త కదా, నీకు తెలియదు. తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. కనుక బుద్ధిగా వర్క్ చూడు అని చెప్తుంది సిరి. ఆదిత్య ఫైల్స్ చెక్ చేస్తూ టెండర్ కోసం కోడ్ని రెడీ చేస్తూ ఉంటాడు. వర్క్లో పడి టైం ఎంత అయిందో కూడా పట్టించుకోడు. సడన్గా క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. తన పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చారని కోపంగా చూస్తాడు. అది నేనేరా వచ్చింది, అలా చూడకు అని అంటాడు అశోక్. అశోక్, రారా, అక్కడే నిలబడ్డావు, లోపలికి రా అని చిరునవ్వుతో పిలుస్తాడు ఆది. ఏరా, పెళ్ళి ఫిక్స్ అయింది అని మాట వరుసకు కూడా చెప్పాలనిపించలేదా నీకు? అయినా అంకుల్ నయం, ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పారు అని అడుగుతాడు ప్రదీప్. ఏరా, ఇప్పటికైనా నన్ను మాట్లాడనిస్తావా లేదా అని అడుగుతాడు. సరే కానివ్వు, అర్జెంట్ వర్క్ ఉండి నీకు ఫోన్ చేయలేదు, వర్క్లో పడి టైం చూసుకోలేదు. అది సరే, నీకు విషయం చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను? నాకున్న ఒకనొక ఫ్రెండ్వి. అయినా నేను చెప్పకపోయినా నీకు తెలుస్తుంది కదా, ఇంకా ఎందుకు ఓవర్ చేస్తున్నావు అని విసుగ్గా అంటాడు. ఒక మిత్రుడిగా నాకు చెప్పలేదని నా బాధను చెప్తే నీకు ఓవర్గా ఉందా? నా చెల్లి రానివ్వు, చెప్తాను అని బెదిరిస్తాడు. అబ్బో అన్నట్లు ఒక లుక్ ఇచ్చి తన పని తాను చేసుకుంటాడు ఆదిత్య. రే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే లెక్కలేదా? కనీసం నా చెల్లిని అయినా చూపించు అని అసహనంగా అడుగుతాడు అశోక్. ఆది తనని సీరియస్గా చూడటంతో హీ హీ అని నవ్వి, రే అలా చూడకు, ఇంటికి వెళ్ళేదేమన్నా ఉందా, లేక ఇక్కడే ఉంటావా? ఇప్పటికి ఆలస్యమైంది, పద వెళ్దాం అని అంటాడు. ఆది తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో షట్డౌన్ చేసి పద ఏడవకు అని అశోక్తో పాటు బయటకు వస్తాడు. రేపు త్వరగా రెడీ అయి ఇంటికి రా, నీ చెల్లిని పరిచయం చేస్తాను అని చెప్పి రైమని కారుని ముందుకు దూకిస్తాడు ఆది. వెళ్తున్న ఆదినే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి తన ఇంటి బాట పడతాడు అశోక్. మోహన్, రేపు నువ్వు లక్ష్మి వెళ్ళి నిశ్చితార్థానికి కావలసిన చీర నగలు తీసుకురండి. అలాగే రాఘవ్కి ఫోన్ చేసి రేపు ఉదయం షాపింగ్కి రమ్మని చెప్పు. అలాగే అమ్మాయిని కూడా తీసుకురమ్మను, తనకు నచ్చింది తీసుకుందాం. అలాగే కన్నాని కూడా తీసుకువెళ్ళండి, తనకి నచ్చింది తను తీసుకుంటాడు అని చకచక ఆర్డర్ వేస్తారు అఖిలేశ్వరి గారు. అమ్మాయిని తీసుకురమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు కదా అని నసుకుతూ అంటాడు. రాఘవతో నేను మాట్లాడతాను, ఫోన్ చేయి అని చెప్తారు. అలాగే అని రాఘవ గారికి ఫోన్ చేసి అవతల ఫోన్ ఎత్తి, చెప్పండి బావగారు అని రాఘవ గారు పిలుస్తారు. బావగారు, ఇదిగో అమ్మ మాట్లాడతారంట అని ఫోన్ని అఖిలేశ్వరి గారికి ఇస్తారు మోహన్ గారు. రాఘవ, రేపు ఉదయం కారు వస్తుంది, నువ్వు దేవకి అలాగే అమ్మాయిని కూడా తీసుకురండి అని చెప్తారు. అత్తయ్య గారు, మేము వస్తామండి, మీరు అడ్రస్ చెప్పండి, మీకెందుకు శ్రమ అని నసుగుతూ అంటాడు. అంటే మమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారా అని కాస్త కఠినంగా అంటారు. అది కాదండి, మీకు శ్రమ ఎందుకని అలా అన్నాను, కోపం తెచ్చుకోవద్దండి అత్తయ్య గారు అని అంటాడు రాఘవ గారు. సరే అయితే ఉదయం రెడీగా ఉండండి, కారు వస్తుంది, వచ్చేయండి అని మరో మాటకి అవకాశం లేకుండా ఫోన్ కట్ చేస్తారు. రాఘవ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న,
అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఉదయం షాపింగ్కి రమ్మన్నారు. అలాగే అనుని తీసుకురమ్మన్నారు. ఏం చేద్దాం అని వాళ్ళ నాన్నగారిని అడుగుతారు. రాఘవ, వాళ్ళు చాలా పెద్ద ఇంటి వాళ్ళు అయినా మన సంబంధం కోసం వచ్చారు. వాళ్ళని మనం గౌరవించాలి. అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. అలాగే అబ్బాయికి నచ్చింది తీసుకోండి. మీ అమ్మ దగ్గర డబ్బులు కొంచెం పొదుపు చేసి పెట్టినవి ఉన్నాయి. అవి తీసుకుని ఖర్చులకు ఉపయోగపడుతుంది అని అంటారు రామచంద్రమూర్తి గారు. నాతో ఉంది నాన్న, సరిపోతుంది, ఉండనివ్వండి, చాలకపోతే తీసుకుంటాను అని అంటారు రాఘవ గారు. అమ్మ దేవకి, త్వరగా భోజనం చేసి పడుకోండి, ఉదయం త్వరగా రెడీ అవ్వాలి కదా అని అంటారు. అలాగే అత్తయ్య అని అను, చిన్ని రండి భోజనం చేద్దాం అని పిలుస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత అను ఇలరా అని పిలుస్తారు సీతామహాలక్ష్మి గారు. చెప్పు నాన్నమ్మ అని అంటుంది అను. రేపు షాపింగ్కి నువ్వు కూడా వెళ్ళాలిరా అని అంటారు. నానమ్మ, నేను ఎందుకు, నాకు ఏమీ తెలియదు కదా అని కొంచెం టెన్షన్తో చెప్తుంది. చూడు అను, ఏదైనా వాళ్ళు తీసుకుని రమ్మని చెప్పారు, వెళ్ళకపోతే బాగుండదు అని అంటారు సీతామహాలక్ష్మి గారు. సరే నాన్నమ్మ అని తన గదికి వెళ్తుంది అను. ఏవండి, ఇంకా ఆదిత్య రాలేదు, ఫోన్ చేయండి అంటూ ఉండగా ఆదిత్య కారు వచ్చి ఆగుతుంది. ఆది వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్తారు రాజలక్ష్మి గారు. 5 minutes మా అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఆదిత్యకి భోజనం వడ్డించి తిన్న తర్వాత మరుసటి రోజు షాపింగ్ గురించి చెప్తారు. ఓకేమా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, చూసుకుని వస్తాను అని చెప్తాడు. సరే కన్నా, వెళ్ళి పడుకో అని ప్రేమగా ఆది తల నిమిరి వెళ్తారు రాజలక్ష్మి గారు.